భైరవం సినిమాతో రాబోతున్నారు. ఆ సినిమా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి? నేను ఇప్పటివరకు పోర్ట్రే చేయని ఒక క్యారెక్టర్ అండి. ఒక మాస్ కమర్షియల్ సినిమాలో నేను ఎప్పుడు అంత మాసీ ఫిల్మ్ చేయలేదు. సో నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అది. సో డెఫినెట్గా జనాలు కూడా థ్రిల్ అవుతారు ఈ సినిమాకి. ముగ్గురు కలిసి చేస్తున్నారు యంగ్ హీరోస్. వాళ్ళిద్దరితో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మనోజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం అండ్ మనోజ్తో ఆల్వేస్ వండర్ఫుల్ టైం ఎప్పుడు కలిసినా సరే. బట్ ఈ సినిమాలో మా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది అండ్ సాయి ఇస్ లైక్ యంగర్ బ్రదర్. సో తనతో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా. ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అంతా ఎమోషనల్ అయ్యారు మనోజ్ గారు కూడా. అప్పుడు మీకు ఏమనిపించింది? ఐ నో తను ఈ లాస్ట్ 8 years సినిమాలకి ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ సినిమా. 18 ఏళ్ళకే తను చిన్నప్పటి నుంచి ఈజ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. బట్ ఒక 8 years అన్ఫార్చునేట్గా గ్యాప్ వచ్చింది. సో వన్స్ తన మొత్తం ఆ జర్నీ చూసుకున్నప్పుడు ఈ ఫీల్ట్ ఎమోషనల్. బట్ ఐ డోంట్ థింక్ దీని తర్వాత నుంచి ఖచ్చితంగా సినిమాలు ఆపడు. సో విల్ డూ వండర్ఫుల్ ఫిల్మ్స్. ట్రైలర్ల నుంచి ఈవెంట్లో మనోజ్ గారి స్పీచ్ హైలైట్ అయితే మన విజయ్ కనక మేడల్ గారు చేసిన ఒక చిన్న కామెంట్ అనేది బ్యాన్ భైరవం లాగా వెళ్తుంది. దాని మీద ఏమంటారు? ఐ డోంట్ థింక్ వాళ్ళు అర్థం చేసుకునే సెన్స్ని బట్టి ఉంటుంది. బట్ ఐ థింక్ డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుంటే జనాలు తప్పకుండా చూస్తారు అండ్ ప్రజలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ పెద్దనాన్న గారికి ఈ సినిమా చూపించే అవకాశం ఏమైనా? రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. సో డెఫినెట్గా అడుగుతాను చూడమని చెప్పి. ఫైనల్గా ఏంటంటే ఎన్టీఆర్ గారి వార్ 2 టీజర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? అది చాలా బాగుందండి. అసలు తారక్ లాస్ట్ మన RRR దేవర అన్ని చిన్న రస్టిక్ క్యారెక్టర్స్. దిస్ టైమ్ హీ హస్ డన్ ఒక చిన్న యాక్షన్ ప్యాక్ మోడర్న్ జెన్జీ టైప్ ఆఫ్ థింగ్. సో ఈ స్పై యూనివర్స్. సో వెరీ ఇంట్రెస్టింగ్. August 14 కోసం వెయిట్ చేస్తాం. మీరు సోలో హీరోగా ఒక సుందరంగుడిలో రాబోతున్న సుందరకాండ ఎప్పుడు రాబోతుంది? సుందరకాండ నెక్స్ట్ మంత్ ఉండొచ్చండి రిలీజ్. సో వన్స్ వీ ఫైనలైజ్ అదర్ థింగ్స్ విల్ రిలీజ్ ద అఫీషియల్ డేట్. విష్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారి అందరికీ నమస్కారం. ఒక బృందావనం దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం అండి. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివాను అండ్ ఈవెన్ చూశాను. సో ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ అ బాయ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనే ఒక కథ. అండ్ అలాగే ద హీరోయిన్స్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. సో అండ్ షినోవా హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఆల్ ది బెస్ట్. అండ్ మెయిన్గా టెక్నీషియన్స్ అండి ఈ సినిమాకి. ద సినిమాటోగ్రఫర్ రాజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ అండ్ సనీ. సో దేవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సాంగ్స్ విన్నాను. సో ఇట్ ఈస్ వెరీ సూతింగ్ అండ్ చెవులకి చాలా హాయిగా ఉంది. సో ఈ సినిమాకి వాళ్ళకి మంచి పేరు రావాలి, అలాగే ఇంకెన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ సినిమా మీద ప్యాషన్తో యూఎస్లో జాబ్ చేస్తూ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఈ సినిమాకి హౌ ది ల్యాండెడ్ ద ఫిల్మ్ టుడే. సో మనం వాళ్ళకి ఒక అందరూ వీ నీడ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో వాళ్ళ ప్యాషన్ ఈ సినిమా అండి, ఒక బృందావనం. అదర్వైజ్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి సినిమా తీయాలి అంటే ఒక సినిమాని నమ్మి రావాలి. సో ఇలా నమ్మి వచ్చిన ఈ ప్రొడ్యూసర్స్కి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బాలు. తనకి యాక్చువల్లీ ఈజ్ అ వెరీ నాకంటే ఇంట్రోవర్ట్ యాక్చువల్గా, నేనే కొంచెం బెటర్ వాడి మీద. బట్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి హీ గాట్ ట్రైన్డ్ అక్కడ. సో హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ సినిమా. సో ఈ సినిమాలో జనరలీ యూ కెన్ కమ్ అప్ విత్ ఇలాంటి యాక్షన్ సినిమాలు రకరకాల సినిమాలతో రావచ్చు. బట్ ఈ సినిమాలో దర్ ఇస్ అ వెరీ స్మాల్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. సో యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ యూ కెన్ ప్లే దట్ యూ కెన్ ప్లే ఎనీథింగ్ అనేది నేను నమ్ముతాను. సో ఈ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్, సో హీ వోంట్ బి 100%, బట్ డెఫినెట్లీ హీ లర్న్ విత్ ఎవ్రీ ఫిలిం. బట్ ఫస్ట్ ఫిలింకి హీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో మీరు అందరూ తప్పకుండా May 23rd ఈ సినిమా చూడాలి. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం, ఒక జర్నీ ఆఫ్ అ బాయ్ హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ అనే ఒక ఐడియాలజీని విత్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ప్లే చేశారు ఈ సినిమాలో. సో డెఫినెట్గా మీడియా వారిని కోరుకుంటున్నాను, నా సినిమాలు చాలా సపోర్ట్ చేశారు, అలాగే ఈ సినిమాని కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం on May 23rd in theaters, and thank you.